సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ ప్రాజెక్టు ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలు చేసే రోజులు పోయాయి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనే పెద్ద పదాలు వాడుతున్నప్పుడు సినిమాను తెరకెక్కించే తీరు, విజన్ కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సరిగ్గా ఇదే ఆలోచనతో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా కోసం మునుపెన్నడూ లేని ఒక సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టారు. అదేంటి అంటే ఈ ఎంటైర్ సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది అని జక్కన్న స్వయంగా వెల్లడించారు. అంటార్కిటికాలోని 300 అడుగుల ఎత్తైన మంచు కొండలు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యపు భారీ సైన్యాలను స్క్రీన్ పై చూపించాలన్నా, ఆ విజువల్ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో అందాలన్నా కేవలం ఐమాక్స్ స్క్రీన్ మాత్రమే సరైంది అని రాజమౌళి భావించారు. పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేసిన తొలి నాన్ ఇంగ్లీష్ సినిమాగా వారణాసి రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న హాలీవుడ్ చిత్రాలు స్పైడర్ మ్యాన్, ఒడిసీ వంటి భారీ సినిమాలు కూడా ఐమాక్స్ లోనే షూట్ చేసినవే. ఇప్పుడు మన తెలుగు సినిమా కూడా అదే హాలీవుడ్ ప్రమాణికాలతో రూపొందుతోంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 80% పూర్తయింది. సినిమాలోని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటినీ ఇప్పటికే కంప్లీట్ చేశారు. ప్రస్తుతం కేవలం కొన్ని చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని రాజమౌళి స్పష్టం చేశారు. ఈ సినిమా కథపై కూడా రాజమౌళి పూర్తి క్లారిటీ ఇచ్చారు. సినిమా కథ సాగే విధానం, దాని స్పాన్ వింటుంటేనే మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న వారణాసి సినిమా నుంచి ఒక మేజర్ అప్డేట్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ బర్త్డేకి మహేష్ ఫ్యాన్స్ కు ఖచ్చితంగా కిక్కిచ్చే ఆసక్తికరమైన న్యూస్ చెప్తామని జక్కన్న టీం స్పష్టం చేసింది. ఏదేమైనా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి చిత్రం కేవలం తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాకుండా భారతీయ సినిమా రికార్డులను, ప్రపంచ సినిమా ప్రమాణాలను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగస్టు 9న రాబోయే ఆ మేజర్ అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.